ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది, చెప్పకూడదు బయటికి, కాబట్టి వాళ్ళు ఒకసారి చేద్దాం. లైవ్ చూస్తుంటే స్పందించనన్నా స్పందించండి, చూస్తున్నా వాళ్ళు చూస్తుండో లేదు. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికి. ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని, ఇంకా పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉన్నాయి, వాళ్ళని ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లే. ప్రతిపక్ష నాయకుడిగా సభాపక్ష నాయకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు స్పందించాలి, గౌరవ ప్రతిపక్ష నేతగా. మేమిద్దరం ఇక్కడ విప్లవం ఉన్నాం, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కూడా ఈ వేదికగా నిన్ను ఆహ్వానించేది ఎందుకంటే కేవలం పోటీ కోసమో లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికో మీ కొడుకు మీ అల్లుడు పోటీ పడుతున్నారు. వీళ్ళు మా లక్ష్యం కాదు. ఈ డ్రామాలు, ఈ రంకులు, ఈ బొంకులు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. రాష్ట్ర ప్రగతి 2 నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ముఖ్యమంత్రి, 2 ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత అంటే బీఆర్ఎస్కి మాత్రమే కాదు సుమా, విపక్షాలన్నిటికీ నేత. ఇంత బాధ్యతారాహిత్యంగా నువ్వుండి లేదంటే మీరుండి ఇలాంటి పిచ్చి కుక్కల్ని లేపి పంచాయతీలు పెట్టించి అగిపెట్ట దొరకనాయనకే మనుషుల మీద బరువుడు అర్థమైంది. ఇప్పుడు ఎంత డ్రామా రక్తి కట్టిస్తున్నారు. రైతు భరోసా ఇచ్చే సభలో మేమందరం ఉన్నమాట, ప్రపంచమంతా చూసింది. ఎక్కడికంటే అక్కడికి నేను వస్తా, నువ్వు రా అని చెప్పి పెద్ద ఆయన అని కూడా అన్నట్టుంది. ఇంకా అంటే నువ్వు రాకుండా వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇవి ఉత్త కేసులు, ఇవి నువ్వు చెప్పితే ముందుకు పోయేవి తప్పితే ఇవి స్వయం ప్రకాశకాలు కావు. మాకు తెలియని ముచ్చట ఏమన్నా. హరీష్ రావుకి ఎంత జ్ఞానం ఉందో, కేటీఆర్కి రాజకీయ జ్ఞానం ఎంత ఉందో తెలియని ముచ్చట ఇది. పరపోషకాలు ఐఐఎంలో ఏం చెప్తే కొడుకులు తర్వాత మొన్న కవితమ్మ కూడా చూస్తున్నా, ఇలా ఉప్పల్ బగాయత్లో ఒక డ్రామా క్రియేట్ చేసింది. అసలు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు గుర్తురాలే. ఇగో ఇవన్నీ జీవోలు చూడండి. ఏర్పాటు, క్యాబినెట్ ఏర్పాటుతో పాటు అక్కడ అకామిడేషన్, వచ్చిన వాళ్ళని కన్సల్టేషన్ కొరకు అమరవీరుల స్తూపం దగ్గర వేయడానికి ఇవన్నీ జీవోలు. నేను ఉద్యమకారుల కమిటీ మెంబర్ కాబట్టి చెప్తున్నా. ఇగో ఇవన్నీ సంప్రదింపుల కోసం అందరికీ సమాచారం పోయే పేర్లు ఇవన్నీ. ఇక బీసీ బిల్లు పెడతారనేసరికి బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతుంది. ఇప్పుడు ఉద్యమకారులకు ఏదో చేస్తుంది ప్రభుత్వం అనేసరికి ఇది ఒక డ్రామా మొదలుపెట్టింది. కానీ ఇవన్నీ కూడా సైడ్ యాక్టర్లు. ఇవన్నీ కవిత టీఆర్ఎస్ అని పెట్టుకొని ఉపనాయకుడిగా హరీష్ రావు ఉండని, ఏంటిదైనా వైస్ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా, అది మరి భారతదేశానికో తెలంగాణకో తెలియదు, భారత రాష్ట్ర సమితి ఉపాధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా, వర్కింగ్ ప్రెసిడెంట్గాను ఉన్న ఇవన్నీ సైడ్ యాక్టర్లు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు రావు, మాకు తెలుసు. నేను వీళ్ళకు కూడా చెప్తున్నా, కేటీఆర్ హరీష్ రావుకు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోకండి. కేసీఆర్ అంటోడు రాడు, డిసైడెడ్. మాట మీద నిలబడ్డాడని నేను మొన్ననే చెప్పిన. మొట్టమొదటిసారిగా కేసీఆర్ అంటోడు మాట మీద నిలబడ్డది ఇప్పుడే. ఓడిపోతే ఏం చేస్తా, ఇంట్లో వండుకుంటా అన్నాడు. ఇంట్లో వండుకుంటుండు. ఇక ఆయన మనం ఏమంటాం? ఫోన్లు చేసినా రెస్పాండ్ కాడు. మా మంత్రులు
అధికారిక కార్యక్రమాలకు ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన రాలేడు. ఇదంతా కూడా బార్గెనింగ్ కెపాసిటీ కొరకు కేటీఆర్ హరీష్ రావులు ఆడుతున్న డ్రామా. ఎవరితో బార్గెనింగ్ కెపాసిటీ? రేపు బీజేపీతో. ఇంకా గట్టిగా ఉన్నామని చెప్పి సోషల్ మీడియాలో నిరూపించుకోవడానికి తప్పితే మీ సభ్యత్వం ఏది, మీ గెలుపులేవి, మున్సిపాలిటీలో మీ గెలుపులేంది, సర్పంచ్లో మీ గెలుపులేంది, ఎమ్మెల్యేలప్పుడు మీరు ఏం గెలిచిండ్రు, మీ పెర్ఫార్మెన్స్ ఏంది? ఇలాంటి చీప్ టాక్టిక్స్ కొరకు తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ప్రతిసారి అన్నీ చెప్పినాం, మిగతావన్నీ చెప్పినాం. నేను అంటున్నా, ఈరోజు కేసీఆర్ రాడు అని అన్న నా యొక్క సవాలుకి కేసీఆర్ స్పందిస్తాడా, లేకపోతే కేసీఆర్ పరివారం స్పందిస్తుందా, కేసీఆర్ డ్రామా కంపెనీ స్పందిస్తుందా? స్పందించండి. జీతం తీసుకుంటానికి వస్తాడు సుమా. 6 నెలలకు ఒకసారి మ్యాండేటరీగా కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మళ్ళీ రేపు అసెంబ్లీ మనం ఆగస్టులో సెప్టెంబర్లో పెట్టినాం అనుకోండి, వస్తాడు ఒకరోజు, మళ్ళీ సంతకం పెట్టుకొని పోతే మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్. ఇది అంతే తప్పితే కేసీఆర్ రాజకీయాలకు ఎందుకు రాడంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక దద్దమ్మలాగా ఇంట్లో పండుకున్న కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పును. ఏం రాజరికం ఇదేమైనా? ఇంత ప్రగల్భాలు పలుకుతుండ్రు కదా నీ కొడుకు అల్లుడు. నీ బిడ్డ చెప్పిన ప్రశ్నలకు సమాధానం మేలే సచ్చు సన్నాసులు, వాళ్ళు వెధవలు. వాళ్ళని పట్టుకొని నువ్వు రాజకీయం చేస్తావు. కుక్కతోక పట్టుకొని గోదావరి నీదినట్టే లెక్క. సో మాకు అనిపించింది, అందుకే 2034 వరకు రేవంత్ రెడ్డి గారే నేను ముఖ్యమంత్రిగా ఉంటా అన్నది ఎందుకు అర్థమైందా? కేసీఆర్ వల్లనే కాలేదు, పిచ్చి కుక్కల వల్ల ఏమవుతుంది? పోనీ బీజేపీలో ఎవడన్నా ఉన్నాడా అంటే బీజేపీలో కూడా వాళ్ళు కూడా దుప్పట్లు వేసుకొని ఒకరినొకడు గుద్దుకొని వస్తున్నారు. ప్రగతి కోసం కలిసి రమ్మంటే రారు. ప్రగతి కోసం మేము మోడీతో కలుస్తామని అంటే బీజేపీలో కలుస్తారా అంటాడు ఒకడు. నేను అంటున్నా, బీజేపీతో కాదు, మోదీ గారితో కలిసి పనిచేస్తాం. మా రాహుల్ గాంధీని మన ప్రధానమంత్రి చేస్తారా మీరు? కాబట్టి ఇవాళ కేసీఆర్ ఆడుతున్న ఈ వింతాటకంలో ఇవన్నీ పావులు మాత్రమే. అందరూ అనుకుంటున్నారు నేను తొడగొట్టి ఆడుకొచ్చిన కనీస ఇంగితము. ముఖ్యమంత్రి సవాల్ విసిరింది ఎవరికి అనేది కూడా తెలియని దుస్థితిలో ఉన్న భావదారిద్ర పార్టీలవి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, నేను గతంలో కూడా ఆరోపణ చేసిన, వాళ్ళేమో 40-60 అడుగుతున్నారట బీజేపీ వాళ్ళు, వీళ్ళేమో 70-30 అని అంటే సార్ ఎంపీలకు ఇటు ఎమ్మెల్యేలకు అటు అన్నట్టుగా. మీరు ఎట్లా వచ్చినా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం.